హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల ప్రజ్ఞ. ఈరోజు బనానాతో మీకు ఒక కొత్త స్వీట్ రెసిపీని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకీ అదేంటి అంటే బనానా లడ్డు అన్నమాట. ఇదేంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది కరెక్టే. ఇప్పుడు బనానాతోనే నేను లడ్డూని ప్రిపేర్ చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా 2 అరటిపళ్ళను తీసుకొని వీటిని ఈ విధంగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి మీ టేస్ట్కి సరిపడా తురిమి పెట్టుకున్న బెల్లంని వేసుకొని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి గరిటెతో ఇలా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కొంతసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించాలి. తీగపాకం రానవసరం లేదండి, జస్ట్ ఈ బెల్లం హీట్ అయ్యి వాటర్లో బాగా కరిగితే చాలు. ఆ తర్వాత ఇంకొక స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని ఇందులోకి గీని వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలపాలి. ఆ తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ రవ్వని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బనానా ప్యూరీని కూడా ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మరుగుతున్న బెల్లం పాకంని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పాకం ఎంత కావాలో అంతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫైనల్గా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి బాదం పలుకుల్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని 2 మినిట్స్ పాటు చల్లారనిచ్చి ఇక లడ్డూలుగా చుట్టుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే బనానా లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. నిజంగా వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలకి స్నాక్స్గా కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.